ఈ రోజు కావల జరిగిన సంఘటనకి అయితే ప్రజలు చాలా పెద్ద ప్రమాదం నుంచి అయితే తప్పించుకున్నారని చెప్పుకోవచ్చు. అసలు విషయం ఏంటంటే విజయవాడ నుంచి తిరుపతికి వెళ్లే గూడ్స్ ట్రైన్ అయితే ట్రాక్ తప్పడం జరిగింది. ఇది ఇందులో ఎవరు తప్పు ఉందో అయితే తెలియదు. ఎవరు తప్పు ఉందో మీరే చెప్పండి. ఎందుకంటే అక్కడ ప్యాసింజర్స్ కాదు కాబట్టి మనం అదృష్టశాతం అని భావించవచ్చు. సంక్రాంతి రోజు మనం బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చేది. ఈ రోజు అయితే ఏదేమైనా కానీ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నేను వీడియో అయితే తీశాను. వీడియో అయితే ఫుల్గా అయితే చూడండి. ఎవరు తప్పు ఉందో మీరే చెప్పండి. నేను కావల్లో ఉన్న ఉదయగిరి బ్రిడ్జి మీదుగా మార్నింగ్ 8 గంటల టైంలో అలా వెళ్తున్నప్పుడైతే నాకైతే ఇది కనిపించింది అనమాట. ఇది పొద్దున్న అయితే 4-5 గంటల మధ్యలో అయితే జరిగిందని కొంతమంది చెబుతున్నారు. ఇది ఏమైనా కానీ చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన విషయమే. గూడ్స్ ట్రైన్ కాబట్టి సరిపోయింది అనమాట. ఇక్కడైతే అదృష్టం శాతం ఇది ప్యాసింజర్ ట్రైన్ కాదు కాబట్టి సరిపోయింది అనమాట. లేకపోతే సంక్రాంతి రోజు మనం చాలా బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చేది. ఇక్కడైతే రైల్వే సిబ్బంది, పోలీస్ సిబ్బంది వాళ్ళు అయితే చాలా ఫాస్ట్గా అయితే వర్క్ని అయితే కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు అనమాట. ఎంత ఫాస్ట్గా వర్క్ కంప్లీట్ అయితే వెనకాల వచ్చే ట్రైన్లకి అయితే చాలా ఫ్రీగా ఉంటుంది.